అప్లై చేయడానికి మనం యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఓకే, సో మీ స్క్రీన్ లో ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటున్నారో దానికోసం మనం ఈ సిఎస్ఎస్ ని యూజ్ చేస్తున్నాం. పాయింట్ వైజ్ గా రాసుకోండి. సిఎస్ఎస్ డిస్క్రైబ్స్ how to HTML elements how HTML elements are to be displayed on screen. అంటే మీ యొక్క పేజ్ లో ఎలా డిస్ప్లే అవ్వాలో మీరు డిసైడ్ చేసుకోవచ్చు. డిస్ప్లేడ్ ఆన్ పేజ్ ఆర్ యువర్ స్క్రీన్. చెప్పాను కదా ఇంతకుముందు, లెఫ్ట్ సైడ్ కావాలా, రైట్ సైడ్ కావాలా, దానికి మన కలర్స్ అప్లై చేయాలా, బార్డర్స్ అప్లై చేయాలా, సో అవన్నీ మీరు చేయొచ్చు. నెక్స్ట్, సో దీన్ని యూజ్ చేయడం వల్ల అంటే సిఎస్ఎస్ ని యూజ్ చేయడం వల్ల మనం ఒకసారి రాసిన స్టైల్స్ ని మల్టిపుల్ టైమ్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఐదర్ సపరేట్ ఫైల్స్ లో యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే సేమ్ ఫైల్స్ లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సిఎస్ఎస్ అనేది మనకు 3 ways లో మనం అప్లై చేస్తాం. CSS we can apply in 3 ways. Or 3 types and మీ ఇష్టం. సో ఇందులో ఫస్ట్ వన్ ఇన్లైన్ CSS or సింగిల్ లైన్ CSS. ఇన్లైన్ CSS or సింగిల్ లైన్ CSS. Next, internal CSS. Next, third one, external CSS. Okay, so inline CSS, internal CSS and external CSS. Inline, interline, internal and external. Okay, ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్క డిఫరెన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక HTML ప్రోగ్రామ్, ఎలా రాస్తాం మనం? ఫస్ట్ మనం డాక్ టైప్ తో స్టార్ట్ చేసి డాక్ టైప్ HTML. సో HTML5 రిప్రజెంటేషన్. HTML అన్నిటికీ రూట్ టైప్ HTML. క్లోజ్ ఆఫ్ యువర్ HTML. అంతేనా? సో ఈ HTML లోపల మీరు ఐదర్ హెడ్ అండ్ బాడీ ట్యాగింగ్ తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు హెడ్ ట్యాగ్ తీసుకుంటారు. హెడ్ ట్యాగ్ లో జస్ట్ ఓన్లీ టైటిల్ మాత్రం, ఇంతవరకు మీరు చేసిన ప్రాక్టీస్ లో అంతా కూడా ఓన్లీ టైటిల్ మాత్రమే యూజ్ చేశారు. ఓకే, సో ఇప్పుడు కూడా ఓన్లీ జస్ట్ టైటిల్ ఒకటి మాత్రమే యూజ్ చేయాలి. టైటిల్ CSS ప్రాక్టీస్ క్లోజ్ ఆఫ్ యువర్. So next, body. ఓకే, దీనికి మీరు సింగిల్ లైన్ ఆర్ ఇన్లైన్ CSS ని అప్లై చేయాలని అనుకుంటున్నారు. ఓకే, సో ఇన్లైన్ CSS ని మీరు అప్లై చేయాలి అని అంటే మీకు స్టైల్ అనే అట్రిబ్యూట్ కావాలి. ఓకే, ఇఫ్ యూ వాంట్ అప్లై టు యువర్ CSS in HTML element, we need style attribute. ఓకే, స్టైల్ అట్రిబ్యూట్ ని యూజ్ చేసి మనం ఇన్లైన్ CSS ని అప్లై చేస్తాం. ఓకే, సో దీన్ని మీరు ఆల్రెడీ మీకు ఇంతకు ముందే నేను చెప్పినట్టున్నా స్టైల్ అనే ఒక అట్రిబ్యూట్ యూజ్ చేసి ఎలా చేయాలని. ఓకే, ప్రతి ఒక్క స్టైల్ కూడా ఇక్కడ ప్రతి ఒక్క, ఫర్ ఎగ్జాంపుల్, మీరు స్టైల్ అనే అట్రిబ్యూట్ ని అప్లై చేస్తున్నారు. స్టైల్ ఇజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లో కూడా మీరు రాస్తున్నారు. అంటే ఇక్కడ కీ అండ్ పేర్ వాల్యూ అంటే ఫస్ట్ మీకు ప్రాపర్టీ యొక్క నేమ్ ఉంటుంది. స్టైల్ అట్రిబ్యూట్ లోపల ప్రాపర్టీ యొక్క నేమ్ ఉంటుంది. ప్రాపర్టీ నేమ్ అండ్ వాల్యూ.
ఓకే, సో మీరు మల్టిపుల్ రాయాలనుకోండి, జస్ట్ ఇక్కడ సెమీకాలన్ తో ఎండ్ చేసి మళ్ళీ ఇంకొక వాల్యూ రాస్తారు, అంటే ప్రాపర్టీ 2 అండ్ వాల్యూ. నెక్స్ట్ ఇంకా వాల్యూ ఇంకా ప్రాపర్టీస్ అప్లై చేయాలనుకోండి. ఓకే, ప్రాపర్టీ 3 ఇక్కడ కాలన్ అండ్ వాల్యూ 3. ఓకే, సో అలా మీరు n నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేది మీరు ఇక్కడ అప్లై చేయొచ్చు బై యూజింగ్ ఆఫ్ స్టైల్ ఆట్రిబ్యూట్. ఓకే, సో ఇన్లైన్ సిఎస్ఎస్ అంటే ఎక్కడైతే మీ యొక్క పేరాగ్రాఫ్ ట్యాగ్ ఎనీ HTML ఎలిమెంట్, either div tag or paragraph tag or list tag, UL tag, DD tag or image tag, ఏ ట్యాగ్ అయినా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఒక పేరాగ్రాఫ్ ట్యాగ్ ని H1 ట్యాగ్ ని తీసుకోండి. H1 క్లోజ్ ఆఫ్ H1. ఓకే, ఇక్కడ సిఎస్ఎస్ ఇన్లైన్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ అని ఇస్తాను. ఓకే, సో ఈ ప్రోగ్రామ్ ని ఒకసారి సేవ్ చేస్తాను. సేవ్ చేసుకున్నప్పుడు ఎలా సేవ్ చేసుకోవాలి? ఫైల్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ ఫైల్ యొక్క నేమ్ విత్ ఎక్స్టెన్షన్ .html అయి ఉండాలి. ఇన్లైన్ .html ఆల్ ఫైల్స్. ఓకే, సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తే మనకి ఏమవుతుంది? సో రన్ చేయడానికి మీరు ఇక్కడ ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసి మీరు ఎక్కడైతే సేవ్ చేసుకుంటున్నారో ఆ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి ఇన్లైన్ ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్ క్రోమ్ లో ఓపెన్ చేసుకోండి. నెక్స్ట్ మనకు కోడింగ్ కూడా ఈజీగా ఉంది. సో ఇప్పుడు ఎలా వచ్చింది ఇది? ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఏమో వైట్, టెక్స్ట్ ఏమో కలర్ ఏమో బ్లాక్, ఇలా మనకు డిస్ప్లే అవుతుంది. దీనికి మనం ఇన్లైన్ సిఎస్ఎస్ ని యూజ్ చేసి స్టైల్స్ ని అప్లై చేయాలంటే సో మనం ఏ అట్రిబ్యూట్ ని యూజ్ చేసుకోవాలి? స్టైల్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఎలా రాయాలి? ఒక స్టైల్ అనే అట్రిబ్యూట్ ని మీరు రాస్తుంటే ఫస్ట్ ట్యాగ్ యొక్క నేమ్, ట్యాగ్ స్టార్టింగ్ ట్యాగ్ అంటే స్టార్టింగ్ ఎప్పుడైతే అవుతుందో అక్కడే తీసుకోవాలి. స్టైల్ ఇజ్ ఈక్వల్ టు విత్ ఇన్ డబుల్ కొటేషన్స్ లోపల మీరు ప్రాపర్టీస్ అప్లై చేస్తారు. ప్రాపర్టీ 1 కాలన్ వాల్యూ. ఓకే, సెమీకాలన్ తో మల్టిపుల్ రాయాలనుకుంటే ప్రాపర్టీ 2 వాల్యూ. అలా మీరు n నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్ అనేది మీరు అప్లై చేసుకోవచ్చు. క్లోజ్ ట్యాగ్ యొక్క కంటెంట్, క్లోజ్ ఆఫ్ యువర్ ట్యాగ్. ఓకే, సో ఇది సింటాక్స్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇన్లైన్ సిఎస్ఎస్ ని యూజ్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఎలా తీసుకోవాలి? ట్యాగ్ యొక్క నేమ్ స్టైల్ కి అంటే ట్యాగ్ ఎక్కడైతే స్టార్టింగ్ పాయింట్ ఉందో ఆ స్టార్టింగ్ పాయింట్ లోనే తీసుకోవాలి ట్యాగ్ నేమ్ రాసిన తర్వాత. సో అట్రిబ్యూట్ యొక్క నేమ్ ఏంటి? స్టైల్. స్టైల్ ఇజ్ ఈక్వల్ టు, సో మీరు ఇప్పుడు దాన్ని ఎగ్జాక్ట్ గా సెంటర్ లో డిస్ప్లే చేయాలని అనుకుంటున్నాను. సో దానికి నేను యూజ్ చేస్తున్న ప్రాపర్టీ వచ్చేసి టెక్స్ట్ అలైన్. ఓకే, సో టెక్స్ట్ అలైన్ సెంటర్. ఆటోమేటిక్ గా అది సెంటర్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే, సో సిఎస్ఎస్ ఇన్లైన్ సిఎస్ఎస్ ఎగ్జాంపుల్ అని ఇచ్చాను. సో దాని యొక్క సింటాక్స్ ఏంటి? ఆ సింటాక్స్ మీరు ఇక్కడ డిస్ప్లే చేయాలి. స్టైల్ అనే అట్రిబ్యూట్ ని వచ్చేసి మనకు మల్టిపుల్ ప్రాపర్టీస్ అప్లై చేయాలి. ఇప్పుడు ఆ టెక్స్ట్ యొక్క కలర్ ని బ్లూ ఇవ్వాలనుకుంటున్నాం. సో ఏమని రాస్తాం? కలర్ యొక్క దానికి కలర్ చేంజ్ చేయడానికి మనం కలర్ అనే ప్రాపర్టీని యూజ్ చేస్తాం. వాల్యూ, సో ఇక్కడ మరి కలర్ కూడా ఏం రాయొచ్చు, లేకపోతే ఎగ్జాక్ట్ గా నెక్స్ట్ అంటే కలర్ నేమ్ కూడా మీరు రాయొచ్చు. సో నేను ఇక్కడ బ్లూ అనే కలర్ తీసుకుంటాను, బ్లూ. నెక్స్ట్ దానికి బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, బార్డర్ ఇచ్చేటప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ దాన్ని ఎంత సైజులో ఇవ్వాలనుకుంటున్నారు? 2 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నారా, 3 పిక్సెల్స్ ఇవ్వాలనుకుంటున్నారా, ఎంత సైజులో ఇవ్వాలనుకుంటున్నారు ఆ సైజుని ఇవ్వాలి. నేను ఇక్కడ ఒక 2 పిక్సెల్స్ ఆఫ్ బార్డర్ ఇవ్వాలనుకుంటున్నాను. స్పేస్, మనకు బార్డర్ ఇచ్చేటప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అంటే డాటెడ్ ఇవ్వచ్చు, డాషెడ్ ఇవ్వచ్చు, సాలిడ్ ఇవ్వచ్చు. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను సాలిడ్ అని ఇచ్చాను అనుకోండి. కలర్ యొక్క కోడ్, కలర్ యొక్క బార్డర్ ఏ బార్డర్ ఇస్తున్నాను? సో ఫర్ ఎగ్జాంపుల్ నేను రెడ్ ఇస్తాను. సేమ్. ఓకే, సో మొత్తం బార్డర్ అంతా కూడా రెడ్ కలర్ లో వచ్చేస్తుంది. అలా కాకుండా
సాలిడ్ అని ఇచ్చాను. సాలిడ్ అని కాకుండా నేను డాటెడ్లో ఇవ్వాలనుకుంటున్నాను. ఓకే, డాటెడ్లో ఇచ్చినప్పుడు ఎలా వస్తుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. డాట్ డాట్. సో నేను ఇక్కడ డాష్ స్ప్రెడ్ లైన్ ఇవ్వాలనుకుంటున్నాను. దాన్ని డాష్ అండ్ లైన్ ఇస్తుంది. డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు మీరు మూడు ప్రాపర్టీస్ నేర్చుకున్నారు. ఒకటి టెక్స్ట్ అలైన్ సెంటర్, నెక్స్ట్ దానికి బ్యాక్గ్రౌండ్, సారీ ఇంకోటి కూడా టెక్స్ట్ అలైన్ సెంటర్ ఒకటి తీసుకున్నారు. నెక్స్ట్ కలర్ ని ఇవ్వాలంటే ఒక టెక్స్ట్ కలర్ ని ఎలా ఇవ్వాలో నేర్చుకున్నారు. నెక్స్ట్ దానికి బార్డర్ ని ఇవ్వాలంటే ఎలా నేర్చుకున్నారు. నెక్స్ట్ దాంతో పాటు ఇంకొకటి దాని యొక్క బ్యాక్గ్రౌండ్. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ ఏ కలర్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ కలర్ ఇవ్వండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బ్లాక్ అనే కలర్ ఇస్తాను. సేవ్. ఓకే, సో అలా మీరు ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ కలర్ అక్కడ ఇవ్వండి. ఇప్పుడు చూడండి మీరు ఆ డిఫరెన్స్. నార్మల్ HTML ఎలా కనబడింది, జస్ట్ ఓన్లీ బ్లాక్ కలర్ లో ఒక టెక్స్ట్ వచ్చేసి అది కూడా లెఫ్ట్ సైడ్ లో మనకు డిస్ప్లే అయింది బై డిఫాల్ట్. సో ఇప్పుడు ఆ టెక్స్ట్ ని మీరు రైట్ సైడ్ లోకి తీసుకెళ్ళచ్చు, లెఫ్ట్ సైడ్ లోకి తీసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ డిస్ప్లే చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ HTML ఎలిమెంట్ ఏదైతే ఉందో, ఓకే, దీనికి సరౌండింగ్ లో మార్జిన్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు. అంటే సో వాటి లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్, టాప్ సైడ్ అండ్ బాటమ్ సైడ్ మీరు వాటి యొక్క మార్జిన్ చేంజ్ చేయాలని అనుకుంటున్నారు. అంటే స్పేస్ ని ఇవ్వాలని అనుకుంటున్నారు ఈ ఎలిమెంట్ స్టార్ట్ అయ్యే ముందు, ఐదర్ లెఫ్ట్ సైడ్ లో కానీ, రైట్ సైడ్ లో కానీ, టాప్ లో కానీ, బాటమ్ లో కానీ. సో మీరు మార్జిన్ అని ఇస్తే ఏమవుతుందంటే ఓన్లీ మార్జిన్ అని ఇస్తే అన్ని సైడ్స్ కి అప్లై అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్జిన్ ఒక 20 అని ఇచ్చారు, 20 పిక్సెల్స్. సేవ్. అండ్ రిఫ్రెష్. చూసారా, అబ్జర్వ్ చేశారా, లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్ ఆ మార్జిన్ అనేది మీకు డిస్ప్లే అవుతుంది. అంటే మొత్తం అన్ని సైడ్ లో అంటే 4 సైడ్స్ లో అప్లై అయిపోతుంది. ఇక్కడ టాప్ లో అప్లై అయిపోతుంది, లెఫ్ట్ సైడ్ మార్జిన్ అని ఇస్తారు. సో మీరు ఇక్కడ ఇండివిజువల్ గా కూడా ఇవ్వచ్చు. అంటే మార్జిన్ అని కాకుండా మార్జిన్ లెఫ్ట్, మార్జిన్ రైట్, అలా మీరు ఇండివిజువల్ గా కూడా ఇవ్వచ్చు. సో ఇప్పుడు మార్జిన్ లెఫ్ట్ అని ఇచ్చాను అనుకోండి, ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రమే అప్లై అవుతుంది. ఓకే, సో రైట్ సైడ్ లో మార్జిన్ అనేది వెళ్ళిపోయించండి. నెక్స్ట్ ప్యాడింగ్. ప్యాడింగ్ కూడా అంతే, మీరు లెఫ్ట్ సైడ్ లో కావాలంటే లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ లో కావాలంటే రైట్ సైడ్, బాటమ్ లో కావాలంటే బాటమ్. సో డిఫరెంట్ ఇండివిజువల్ గా ఇవ్వచ్చు. ఒకేసారి ప్యాడింగ్ అని ఇచ్చేసారు అనుకోండి, సో అది అన్ని సైడ్స్ లో అప్లై చేసేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ప్యాడింగ్ 60 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఓకే, సో ఇప్పుడు ఈ బ్లాక్ కలర్ ఏదైతే ఉందో అది ఎక్కువ అవుతుంది, ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓకే, ప్యాడింగ్ కి మార్జిన్ కి డిఫరెన్స్ ఏంటి? మార్జిన్ అన్నప్పుడు ఎలిమెంట్ మొత్తాన్ని మూవ్ చేస్తుంది, కానీ ప్యాడింగ్ అన్నప్పుడు దాని సరౌండింగ్ లో స్పేస్ ని తీసేసుకుంటుంది. అంటే ఏదైతే మనం బ్యాక్గ్రౌండ్ ఎందుకు ఇచ్చానంటే మీకు అది ఈజీగా ఐడెంటిఫై అవ్వడానికి. ఓకే, సో మార్జిన్ ఇస్తే ఏమవుతుంది, ఈ లెఫ్ట్ సైడ్ ఏదైతే ఉందో మార్జిన్ లెఫ్ట్ అన్న కాబట్టి ఓన్లీ లెఫ్ట్ సైడ్, మార్జిన్ రైట్ అన్న ఓన్లీ రైట్ సైడ్. సో మీరు ఇచ్చే ఇక్కడ సైజుని బట్టి అది మారుతుంది. ఓన్లీ మార్జిన్ అని ఇచ్చారనుకోండి అన్ని ప్లేసెస్ లో అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మార్జిన్ 120 అని ఇచ్చాను. ఓకే, చూసారా మొత్తం ఎలిమెంట్ ని కిందికి మూవ్ చేసింది. ఓకే, మార్జిన్ అని యూజ్ చేసినప్పుడు. ప్యాడింగ్ అని యూజ్ చేసినప్పుడు ఏమైంది, ఓన్లీ ఆ ఎలిమెంట్ అక్కడే ఉంది, కానీ దాని సరౌండింగ్ లో మాత్రం స్పేసెస్ ని తీసుకుంది. సో మీరు ఎప్పుడైనా ఒకసారి నీళ్ళలో రాయేసారనుకోండి, ఏమవుతుంది, దాని సరౌండింగ్ లో అలలాగా మనకి డిస్ప్లే అవుతుందా లేదా? సో అది ప్యాడింగ్ లాంటిది. అంటే మనం ఎక్కడైతే HTML ఎలిమెంట్ తీసుకుంటున్నామో ఆ ఎలిమెంట్ సరౌండింగ్ లో మనకు ప్యాడింగ్ అంటే స్పేస్ అనేది వస్తుంది. అదే మార్జిన్ అని తీసుకుంటే ఏమవుతుంది, ఎగ్జాక్ట్ గా ఆ HTML ఎలిమెంట్ ని మూవ్ చేస్తుంది. ఓకే, సో మార్జిన్ యూజ్ చేసినందుకే ఇక్కడ ఉండాల్సిన ఈ స్పేస్ అంతా అది తీసుకుంది. అంటే మనం 120 పిక్సెల్స్ ఇచ్చినందుకు ఆ స్పేస్ అనేది తీసుకుంటుంది, లెఫ్ట్ టు రైట్ అండ్ టాప్ అండ్ బాటమ్. ఓకే, సో ఇది ఇన్లైన్ CSS. ఇన్లైన్ CSS ని మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో ఆ ఇన్లైన్ CSS అనేది ఓన్లీ పర్టికులర్ ఒక HTML ఓన్లీ ఒక ట్యాగ్ మాత్రమే అప్లికేబుల్.
అంటే మీరు ఇప్పుడు H1 అని రాస్తారు, ఓన్లీ ఈ H1 ట్యాగ్ కి మాత్రమే అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక H1 ట్యాగ్ రాసుకున్నారు, H1 ట్యాగ్ అని రాస్తున్నారు, సేమ్ మళ్ళీ ఇంకోసారి రిక్వెస్ట్ H1 ట్యాగ్ దీనికి అప్లై అయిందా? ఓన్లీ ఫస్ట్ మీరు ఎక్కడైతే ఆ స్టైల్ అనే ఆట్రిబ్యూట్ యూజ్ చేస్తున్నారో అక్కడ మాత్రమే యూజ్ అవుతుంది. అంటే స్టైల్ ఇన్లైన్ సిఎస్ఎస్ ఆర్ సింగిల్ లైన్ సిఎస్ఎస్ అనే దాన్ని మీరు ఎందుకు యూజ్ చేయాలంటే ఎప్పుడైతే ఓన్లీ పర్టికులర్ గా ఒక HTML ట్యాగ్ కి మాత్రమే అవసరం ఉందన్నప్పుడు మాత్రమే దీన్ని యూజ్ చేసుకోవాలి. ఓకే, సో ఇది HTML స్టైల్ ఆట్రిబ్యూట్ యూజ్ చేసి ఇన్లైన్ సిఎస్ఎస్. నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్. ఓకే, ఇన్లైన్ సిఎస్ఎస్ యూజ్ చేయాలంటే మనకు స్టైల్ అనే ఆట్రిబ్యూట్ కావాలి, ఆ స్టైల్ అనే ఆట్రిబ్యూట్ తోని మనం అప్లై చేస్తాం. నెక్స్ట్ ఇంటర్నల్ సిఎస్ఎస్, సెకండ్ వన్ ఇంటర్నల్. ఓకే, సో ఈ ఇంటర్నల్ సిఎస్ఎస్ ని యూజ్ చేసేటప్పుడు దీన్ని మనం ఎక్కడ రాసుకోవాలి అని అంటే ఫస్ట్ హెడ్ ట్యాగ్ లోపల స్టైల్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి రాయాలి. అంటే సిఎస్ఎస్ సంబంధించిన ప్రాపర్టీస్ ఏవైతున్నాయో ఆ ప్రాపర్టీస్ ఇక్కడ రాసాం కదా మనం ప్రాపర్టీస్, ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా స్టైల్ అనే ట్యాగ్ ని యూజ్ చేసి రాసుకోవాలి. ఓకే, స్టైల్ అనే ట్యాగ్ లోపల సిఎస్ఎస్ ప్రాపర్టీస్ అన్ని కూడా ఉంటాయి. ఆ స్టైల్ అనేటివి కూడా ఎక్కడ రాయాలి అని అంటే ఇన్సైడ్ ద హెడ్ ట్యాగ్. ఓకే, సో ఇవన్నీ కూడా ఎక్కడ రాయాలంటే హెడ్ ట్యాగ్ లోపలనే తీసుకోవాలి. హెడ్ ట్యాగ్ మీరు ఎప్పుడైతే తీసుకుంటున్నారో ఆ హెడ్ ట్యాగ్ లోపల మాత్రమే ఈ స్టైల్ అనే సిఎస్ఎస్ ని మనం అప్లై చేయాలి. ఓకే, స్టైల్ అనే ట్యాగ్ ని మీరు ఎక్కడ యూజ్ చేసుకోవాలి? ఇన్సైడ్ హెడ్ ట్యాగ్ లోపల తీసుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాయింట్, స్టైల్ ని మీరు ఎప్పుడైతే యూజ్ చేస్తున్నారో, స్టైల్ ట్యాగ్ ని ఎప్పుడైతే యూజ్ చేసి అప్లై చేస్తున్నారో మనకి అక్కడ ఇంకా 3 ఆప్షన్స్ తో మనం చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ సెలెక్టర్స్ ని యూజ్ చేసి చేయొచ్చు, అదే విధంగా ట్యాగ్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ నేమ్ తో కూడా మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ H1 అని అంటే నువ్వు ఈ పేరాగ్రాఫ్ లోపల అంటే నీ యొక్క పర్టికులర్ ఫైల్ లోపల H1 ట్యాగ్స్ అన్నిటికి కూడా ఒకటే కలర్ డిసైడ్ చేయాలనుకుంటున్నాను. అంటే H1 ట్యాగ్ ఎక్కడ రాసినా అంత సెంటర్ లోనే డిస్ప్లే అవ్వాలి. అంటే కామన్ పాయింట్స్ అంటే ఒక H1 ట్యాగ్ తీసుకుంటే ఆ H1 ట్యాగ్స్ మీరు ఎన్ని రాసినా వాటన్నిటికీ సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి సిమిలర్ గా ఉండాలి అని అనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీరు ఇంటర్నల్ సిఎస్ఎస్ ని యూజ్ చేస్తున్నప్పుడు ట్యాగ్ నేమ్ ద్వారా యాక్సెప్ట్ చేయొచ్చు. ఓకే, డైరెక్ట్ గా మీరు HTML ఎలిమెంట్ ని ఎలా యాక్సెస్ చేసి వాటి యొక్క స్టైల్స్ ని అప్లై చేయొచ్చు అంటే ఫస్ట్ మీరు ట్యాగ్ నేమ్ ద్వారా రాయొచ్చు. ఓకే, ట్యాగ్ నేమ్ యూజ్ చేసి రాయొచ్చు. అప్లయింగ్ ఇంటర్నల్ సిఎస్ఎస్ by using of tag name to the HTML element. ఓకే, సో ట్యాగ్ నేమ్, ఇక్కడ ట్యాగ్ యొక్క నేమ్ ఏంటి? ఇన్లైన్ సిఎస్ఎస్ లో ఈ యొక్క ఫైల్లో ట్యాగ్ యొక్క నేమ్ ఏంటి? H1 అనేది మీ యొక్క ట్యాగ్. అంటే H1 ట్యాగ్స్ ఏవైతున్నాయో వాటన్నిటికీ ఆ స్టైల్ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ సిఎస్ఎస్ ని రిమూవ్ చేసేస్తాను. ఓకే, లేకపోతే సపరేట్ ఇంకో ఫైల్ తీసుకుంటాం ఇంటర్నల్ సిఎస్ఎస్ కి సపరేట్. ఓకే, ఈ సిఎస్ఎస్ స్టైల్స్ అనేవి కూడా రిమూవ్ చేయొచ్చు. సో ఇంటర్నల్ సిఎస్ఎస్ ని అప్లై చేసేటప్పుడు ఎలా దేంట్లో తీసుకోవాలి? కంపల్సరీగా హెడ్ ట్యాగ్ లోపల స్టైల్ అనే ట్యాగ్ తీసుకోవాలి. స్టైల్ క్లోజ్ అప్ యువర్ స్టైల్ ట్యాగ్. ఓకే, ఈ స్టైల్ ట్యాగ్ లోపలనే మనం వాటిని అప్లై చేయాలి. ఫస్ట్ ఏం అప్లై దేంతో అప్లై చేయొచ్చు అంటున్నాం? ట్యాగ్ యొక్క నేమ్ ద్వారా మనం అప్లై చేయొచ్చు అని చెప్తున్నాం. సిఎస్ఎస్ స్టైల్స్ ని ట్యాగ్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ నేమ్ ద్వారా అప్లై చేయొచ్చు అని చెప్తున్నాం. సో ట్యాగ్ యొక్క నేమ్ ఏంటి? ఇక్కడ H1 అనేది మీ యొక్క ట్యాగ్. ఓకే, H1 parenthesis ఓపెన్ అండ్ క్లోజ్. ఇక్కడ మీ యొక్క ప్రాపర్టీస్ అండ్ నేమ్ అని అప్లై చేస్తారు. అంటే ఫస్ట్ మీరు రాసేటప్పుడు ట్యాగ్ నేమ్ తోనే అప్లై చేసేటప్పుడు ట్యాగ్ యొక్క నేమ్ ఏదైతే ఉందో స్టైల్ ట్యాగ్ లోపల, ఓకే, ట్యాగ్ నేమ్ parenthesis వీటి లోపల మీరు ఎన్ని ప్రాపర్టీస్ కావాలనుకుంటే అన్ని ప్రాపర్టీస్ 1 అండ్ వాల్యూ సెమికాలన్ తో ఏం చేయండి మళ్ళీ
ప్రాపర్టీ 2 కాలన్ వాల్యూ, మళ్ళీ థర్డ్ ప్రాపర్టీస్ 3 అండ్ వాల్యూ 3. ఇలా మీరు ఒక ట్యాగ్ తీసుకొని ఆ ట్యాగ్ కి మల్టిపుల్ ప్రాపర్టీస్ అనేవి అప్లై చేయొచ్చు. ఓకే, సో ట్యాగ్ నేమ్ ద్వారా తీసుకుంటే ఏమవుతుంది, మీ HTML ఫైల్లో ఎన్నైతే ట్యాగ్స్ ఉన్నాయో ఆ ట్యాగ్స్ అన్నిటికీ అది అప్లై అవుతుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ దీనికి కలర్, ఇంతకుముందు మనం ఏవైతే తీసుకున్నామో సేమ్ స్టైల్స్ ని ఇక్కడ అప్లై చేస్తాం. ఓకే, సేమ్ స్టైల్స్ ని ఇక్కడ అప్లై చేస్తాం. మీరు ఇక్కడ ఈజీగా ఉండడానికి అన్ని నెక్స్ట్ లైన్ పెట్టుకోండి ఈజీగా. అక్కడంటే మనకు సింగిల్ లైన్ లో రాస్తున్నాం కూడా కొంచెం కన్ఫ్యూజన్, ఇక్కడైతే అన్నింటిని కూడా నెక్స్ట్ లైన్ కి తీసుకోండి, ఈజీగా ఉంటుంది. మీకు కూడా ప్రాపర్టీస్ ఏమేమి అప్లై చేశారనేది ఈజీగా తెలుస్తుంది. ఓకే, సో ఇక్కడ ఎక్స్ట్రా లైన్ అనేది సెంటర్ కి యూజ్ చేస్తున్నాం. కలర్ బ్లూ కలర్ రావడానికి, బార్డర్ బ్లాక్, నెక్స్ట్ మార్జిన్ అండ్ ప్యాడింగ్. ఓకే, సో మార్జిన్ అనేది అంత ఎక్కువ లేకుండా కొంచెం తగ్గిస్తాం, ఒక 20 ఇస్తాం. ఇంటర్నల్ డాట్ HTML. ఓకే, సో అది ఆల్రెడీ డాట్ HTML ఫైల్ అది తీసుకుంది కాబట్టి డాట్ HTML ని ఉంచాలి. చదువు డాట్ HTML. సో దీన్ని ఇప్పుడు మనం ఇంటర్నల్ డాట్ HTML ఇక్కడ రన్ చేయాలి. డైరెక్ట్గా మీరు అక్కడ ఫోల్డర్ దగ్గరికి వెళ్ళి ఎక్కడ నుంచి రన్ చేయండి. రైట్ క్లిక్, ఓపెన్ విత్ క్రోమ్. ఓకే, సో ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 ఎలిమెంట్స్ కూడా CSS స్టైల్స్ అప్లై అయ్యలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంకొక H1 ఎలిమెంట్ తీసుకున్నారు, థర్డ్ H1 ట్యాగ్. అన్నిటికి అప్లై అయ్యలేదు. సో మనం ఇక్కడ తీసుకున్నది ఏంటి, ఒకే ఒక HTML అంటే CSS స్టైల్స్ ఎన్ని టైమ్స్ రాసాం, ఓన్లీ ఒక్కసారి రాసాం, కానీ అప్లై ఎన్నిటికి అయింది. మీరు ఇంకా కొన్ని వందల H1 ట్యాగ్స్ రాస్తుంటే, సో వాటికి కూడా మీరు ఎన్ని H1 ట్యాగ్స్ రాస్తే అన్ని H1 ట్యాగ్స్ అప్లై అయిపోతుంది. ఐఎమ్ H4 H1 ఫోర్త్ ట్యాగ్. ట్యాగ్ నేమ్ ద్వారా మీరు ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్పుడు అన్ని ట్యాగ్స్ కి అది కామన్ గా అప్లై అయిపోతుంది. ఓకే, సో ఇది ట్యాగ్ నేమ్ ద్వారా. నెక్స్ట్ మనం CSS స్టైల్స్ ని బై యూజింగ్ ఆఫ్ సెలెక్టర్స్, కొన్ని సెలెక్టర్స్ ని యూజ్ చేసి కూడా మనం అప్లై చేస్తాం. ఈ సెలెక్టర్స్ ఏంటంటే సెలెక్టర్స్ ని ఎప్పుడైతే యూజ్ చేస్తాం మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్లాస్ నేమ్ ద్వారా, అంటే ట్యాగ్ నేమ్ క్లాస్ అనే ఒక సెలెక్టర్ ని యూజ్ చేసి అప్లై చేస్తాం. క్లాస్, ఇక్కడ క్లాస్ యొక్క నేమ్. ఓకే, తర్వాత దాని యొక్క ట్యాగ్, ఇక్కడ ట్యాగ్ యొక్క కంటెంట్, క్లోజ్ ఆఫ్ యువర్ ట్యాగ్. ఓకే, సో ఇక్కడ క్లాస్ యొక్క నేమ్ ని మీరు అప్లై చేసేటప్పుడు ఫస్ట్ క్లాస్ నేమ్ మీరు ఏదైతే తీసుకుంటున్నారో ఇక్కడ CSS స్టైల్స్ లో, ఓకే, క్లాస్ నేమ్ కంటే ముందు డాట్ ఉండాలి. డాట్ క్లాస్ నేమ్ విత్ పెరాన్సిస్. డాట్ క్లాస్ నేమ్ విత్ పెరాన్సిస్ ఏవైతే ఉన్నాయో ఆ పెరాన్సిస్ తో మీరు తీసుకోవాలి. ఓకే, సో ఇక్కడ క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ అనేది మీరు ఇక్కడ తీసుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంటర్నల్ HTML, ఓకే, దానికి CSS స్టైల్స్ ని మనం అప్లై చేస్తున్నప్పుడు క్లాస్ నేమ్ ద్వారా రాసేటప్పుడు, ఓకే, సో ఇక్కడ పేరాగ్రాఫ్ ట్యాగ్స్ తీసుకుంటాం. నెక్స్ట్ పేరాగ్రాఫ్ ట్యాగ్ ఫస్ట్ ట్యాగ్ అని తీసుకుంటాం. అండ్ పేరాగ్రాఫ్ ట్యాగ్ ఫస్ట్ ట్యాగ్. దీనికి క్లాస్ అనే సెలెక్టర్ ని యూజ్ చేస్తాం. క్లాస్ యొక్క నేమ్ 1 అని ఇస్తాం. ఓకే, సో 1 అని ఇచ్చినప్పుడు ఫస్ట్ ఏం తీసుకోవాలి, ఇక్కడ డాట్ 1, డాట్ 1 ఓపెన్ అండ్ క్లోజ్. ఓకే,
సో వాటి యొక్క ప్రాపర్టీస్ యొక్క నేమ్ మనం ఇక్కడ ఇవ్వాలి. ఏ ప్రాపర్టీస్ అయితే ఇస్తున్నామో అవి ఇక్కడ క్లాస్ అనే ఆట్రిబ్యూట్ వన్ నేమ్ తో ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ అప్లై అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కలర్ చేంజ్ చేస్తుంది, కలర్ బ్లూ, ఓకే, బ్యాక్గ్రౌండ్ రెడ్, ఓకే, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి రెడ్ కలర్ ఇస్తుంది. సేమ్ అండ్ ఓకే. సో రెడ్ కలర్ తో మనకు అది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, దాని ఎగ్జాక్ట్ సెంటర్, దాని యొక్క సైజ్ అవన్నీ మార్చితే సరిపోతుంది. ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ ఏదైతే ఉందో ఆ పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది మనకి ఇక్కడ కింద. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఇంకొక పారాగ్రాఫ్ ట్యాగ్ యూజ్ చేస్తుంది, బాటమ్ లో కాకుండా టాప్ లో యూజ్ చేస్తాం, మనకి ఈజీగా అడిగింది. ఇంకొక ట్యాగ్, ఒక 3 ట్యాగ్స్ తీసుకుంటాం. ఓకే, సో వీటికి క్లాస్ ని అప్లై చేయలేదు, ఒకదానికి రెండింటికి అప్లై చేశాను, థర్డ్ దానికి అప్లై చేయలేదు. సేమ్. ఓకే, సో మీరు క్లాస్ ని ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో, క్లాస్ అనే దానికి దేనికైతే ఇస్తున్నారో వాటన్నిటికి మీరు అప్లై చేయొచ్చు. సేమ్ ఫైల్లో ఉన్న క్లాస్ దేనికైతే అప్లై చేస్తున్నారో వాటన్నిటికి అప్లై చేయొచ్చు. ఓకే, రిమైనింగ్ వాటికి అప్లై చేయాలి. సేమ్ ఇలానే బై యూజింగ్ ఆఫ్ ఐడి, వీటిని యూజ్ చేసినప్పుడు ఏంటంటే దేనికైతే అప్లై చేయాలనుకుంటారో వాటి యొక్క నేమ్ ని మీరు రాయొచ్చు, సెలెక్టర్, అందుకే వాటిని సెలెక్టర్స్. నెక్స్ట్ మనం ఐడి నేమ్ ద్వారా రాస్తాం. ట్యాగ్ నేమ్ తీసుకున్నప్పుడు ట్యాగ్ నేమ్ ఓన్లీ ఐడి ఏదైతే ఉందో ఐడి త్రూ మనం రాస్తాం. ఐడి యొక్క నేమ్, ఐడి నేమ్, క్లోజ్ ఆఫ్ యువర్ ట్యాగ్ యొక్క కంటెంట్, క్లోజ్ ఆఫ్ యువర్ ట్యాగ్ నేమ్. ఏదైతే ట్యాగ్ యొక్క నేమ్ ఉందో ఆ ట్యాగ్ నేమ్ తో మీరు క్లోజ్ చేస్తాం. ఐడి నేమ్ తో రాసేటప్పుడు ఏంటంటే వాటికి ముందు మీరు యాజ్ సింబల్ ని యూజ్ చేయాలి. యాజ్ యూజ్ చేసేటప్పుడు ఏమో డాట్ యూజ్ చేస్తాం, ఐడి అని రాసినప్పుడేమో యాజ్ సింబల్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ ఐడి యొక్క నేమ్ ఏదైతే ఉందో ఐడి నేమ్ ఇవ్వాలి. ఐడి నేమ్ అండ్ ఓపెన్ క్లోజ్. ఇక్కడ ఏవైతే ప్రాపర్టీస్ మీరు రాయాలనుకుంటున్నారో ఆ ప్రాపర్టీస్ అనేది కూడా అప్లై చేయొచ్చు. సేమ్ ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, ఇక్కడ H2 ట్యాగ్స్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ H2 ఐడి త్రూ అప్లై చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐడి యొక్క నేమ్ 2 అని ఇస్తాం. సో ఐఎమ్ H1 ట్యాగ్, ఐఎమ్ H2 ట్యాగ్. ఫస్ట్ ఏం సింబల్ యూజ్ చేయాలి, ఐడి తీసుకుంటే యాజ్ సింబల్ ని అప్లై చేయాలి. యాజ్ ఐడి యొక్క నేమ్ ఏంటి ఇక్కడ 2, కాబట్టి ఆ 2 అనే ఐడి నేమ్ తీసుకోవాలి. ఇక్కడ మీరు ప్రాపర్టీస్ అనేది అప్లై చేయాలి. రెడ్ కలర్ అప్లై చేస్తాము. నెక్స్ట్ ఓకే, సేమ్ అప్లై అయిన దానికి H2కి రెడ్ కలర్ వచ్చేస్తుంది. సో అలా మీరు మళ్ళీ ఐడితోని సేమ్ ఇంకొకటి తీసుకున్నారు అనుకో, ఓకే. సో మీరు ఎన్ని తీసుకుంటే అన్ని, వేటికైతే మీరు ఆ ఐడిని అప్లై చేస్తున్నారో అంటే ఐడి నేమ్ ద్వారా ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ మీరు అప్లై చేయాలనుకున్నా ఆ పర్టికులర్ ఐడి యొక్క నేమ్ అనేది అక్కడ మెన్షన్ చేయాలి. ఐడి నేమ్ లేకపోతే రాదు వాళ్ళు. ఓకే, సో ఇప్పుడు మీరు 3 ఆప్షన్స్ యూజ్ చేసి చేస్తారు. నెక్స్ట్ ఇంకా అయిపోలేదు మనకు. సో నెక్స్ట్ సెషన్ లో మనం ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా నేర్చుకుందాం. సో దేనికైతే మీరు అప్లై 3 ఆప్షన్స్ తో మీరు చేస్తున్నారు. ఇంటర్నల్ సిఎస్ఎస్ అప్లై చేసేటప్పుడు 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ట్యాగ్ యొక్క నేమ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్ యొక్క నేమ్ ద్వారా రాస్తున్నారు. నెక్స్ట్ క్లాస్ యొక్క నేమ్ ద్వారా, నెక్స్ట్ ఐడి యొక్క నేమ్ ద్వారా రాస్తున్నారు. సో వీటి గురించి ఇంకా మనం రాసి మళ్ళీ ఇంకా బెటర్ గా వెబ్సైట్ అనేది డిజైన్ ఎలా చేయొచ్చు నేను ఇంకా చూపిస్తాను. నెక్స్ట్ ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ ఒకటి పెండింగ్ ఉంది. సో నెక్స్ట్ సెషన్ లో వాటిని మనం కవర్ చేద్దాం. సార్ మార్జిన్ ఇంకొకటి చెప్పారు కదా, అది ఒకసారి చెప్పరా? మార్జిన్ పర్సంటేజ్ ని పేడింగ్ అది చెప్పారు కదా, ఒకసారి చెప్పండి. డిఫరెన్స్ చెప్పారు కదా రెండింటికి.
మార్జిన్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందనంటే టోటల్ HTML ఎలిమెంట్ ఏదైతే ఉందో ఆ HTML ఎలిమెంట్ కి అంతా స్పేస్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి HTML ఫస్ట్ మనం ఇక్కడ మార్జిన్ అప్లై చేయకముందు ఫస్ట్ ఎక్కడ ఉండే స్టార్టింగ్ లో ఉండే, అంటే ఆ ఎలిమెంట్ ని మూవ్ చేసేస్తుంది. మార్జిన్ ఇచ్చినప్పుడు ఆ స్పేస్ ని ఇచ్చేసి ఆ ఎలిమెంట్ ని ఎక్కడికి కావాలంటే అక్కడ మూవ్. కానీ ప్యాడింగ్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే దీనికి ఇది ఇక్కడే ఉంటుంది, దాని పొజిషన్ చేంజ్ అవ్వదు, కానీ దాని సరౌండింగ్ లో ఇంక్రీజ్ అవుతుంది ప్యాడింగ్ అని ఇచ్చినప్పుడు. ఓకే, ఇది ఇంక్రీజ్ అవుతుంది. అదే మార్జిన్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక ఎంటీ స్పేస్ వచ్చి టోటల్ HTML ఎలిమెంట్ ని అడ్జస్ట్మెంట్ చేస్తుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ కి అది మూవింగ్ చేస్తుంది. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ.